నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. భారత్ పై సుంకాలు, బహిరంగ నోటీసు జారీ చేసిన అమెరికా. గాజాపై ఇజ్రాయెల్ దాడి, 5 జర్నలిస్టుల మృతి. అమెరికాలో విషాదం, కాల్పుల్లో స్టాండప్ కమెడియన్ మృతి. మెడికల్ అడ్మిషన్స్ లో భారీ స్కామ్, గుట్టురట్టు చేసిన ఈడీ. హైదరాబాద్ వాసులకు అలర్ట్, పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు. భారత్ పై సుంకాల గురించి అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత ఉత్పత్తులపై గతంలో ప్రకటించిన సుంకాలు స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12:01 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. సుంకాల పెంపుపై ఆగస్టు 6వ తారీఖున జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14329 పేర్కొంది. నాటి ఆదేశాల్లో ట్రంప్ రష్యాతో అమెరికాకు ఉన్న ముప్పు గురించి పేర్కొన్నారు. ఈ ముప్పును తట్టుకునే విధానంలో భాగంగా భారత్ పై సుంకాల గురించి ప్రస్తావించారు. ఆ దేశాల్లో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తారు. రష్యాతో వాణిజ్యం జరుపుతున్న దేశాలపై మళ్లీ సుంకాలను పెంచుతామంటూ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. రష్యాతో డీల్ కుదరకపోతే సుంకాలు తప్పవని చెప్పారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భారత్ పై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా చైనాను మాత్రం ఉపేక్షిస్తున్న విషయం తెలిసిందే. భారత్ కంటే ఎక్కువ మొత్తంలో చైనా, రష్యా చమురును కొనుగోలు చేస్తోంది. గాజాలోని నర్సీర్ దవాఖానాపై సోమవారం ఇజ్రాయెల్ చేసిన దాడిలో 5 జర్నలిస్టులు సహా 20 మంది చనిపోయారని పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు. మరణించిన జర్నలిస్టుల్లో రాయిటర్స్ కాంట్రాక్ట్ ఫోటోగ్రాఫర్ హతెమ్ లదేక్ ఉన్నారని స్థానిక అధికారులు చెప్పారు. మిగిలిన వారు ఆల్ జజీరా అసోసియేటివ్ ప్రెస్ కు చెందినవారని పేర్కొన్నారు. గాజాపై నియంత్రణ సాధించడానికి గత వారం ఇజ్రాయిల్ వేలాది మంది ప్రత్యేక సైనికులను మోహరించింది. అంతర్జాతీయ విజ్ఞప్తులు పట్టించుకోకుండా తన సైనిక ఉద్దేశాలను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ సంప్రదింపులకు నెతన్యాహు అంతరాయం కలిగిస్తున్నారని హమాస్ ఆరోపించింది. ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్స్ లో భారీ కుంభకోణం గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రట్టు చేసింది. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోటా సీట్లలో ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాల్లోని ఇండియన్ మిషన్స్ సహకారంతో ఈ దర్యాప్తును నిర్వహించింది. ప్రైవేటు వైద్య కళాశాలలు నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ చేసిన ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లను ఉపయోగించి సుమారు 18,000 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేసినట్లు ఈ దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుంభకోణంలో కొందరు ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది. ఈడీ పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఎన్ఆర్ఐ ధ్రువపత్రాలను ఇండియన్ ఎంబసీలకు పంపించింది. వీటిలో అత్యధిక ధ్రువపత్రాలు నకిలీవి, ఫోర్జరీ చేసినవి అని నిర్ధారణ అయింది. కుటుంబ వంశవృక్షాలను కూడా నకిలీవి సృష్టించారని, స్టూడెంట్ ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ ను కూడా తప్పుగా చూపించారని తెలిపింది. ఈ ఏడాది వినాయక చవితికి ఖైరతాబాద్ గణేశుడు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ముస్తాబయ్యారు. స్వామివారికి చవితి పండుగ రోజున తొలి పూజలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. గవర్నర్ విష్ణుదేవ్ శర్మ సైతం పూజలకు హాజరు కానున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఖైరతాబాద్ గణేశుడిని చూడటానికి భక్తులు తరలి వస్తుంటారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో ఆంక్షలు విధించారు. వాహనదారులు గమనించాలని సూచించారు. ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. భక్తుల రద్దీని బట్టి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. అమెరికాలోని బాల్టిమోర్ కు చెందిన స్టాండప్ కమెడియన్ రెజినాల్డ్ రెక్కీ కరోల్ మిసిసిపిలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. బర్డన్ లేన్ ప్రాంతంలో బుల్లెట్ గాయాలైన రెగ్గీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాల్పుల ఘటన బుధవారం జరిగినట్లుగా భావిస్తున్నారు.
మోనిక్ వంటి వారితో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న కామెడీ క్లబ్లలో ప్రదర్శనలు ఇచ్చిన రెగ్గి అందరికీ సుపరిచితుడు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతల మండలంలో టెంకాయ కొట్టే సిబ్బందిపై దుష్ప్రచారం తగుతున్నారు. ప్రభుత్వ జీతభత్యం కల్పించాలి. ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో టెంకాయ కొట్టే స్వాములకు వంశపారంపర్యం ఆచారం కావున టెంకాయలు కొడితే భక్తులు ఇచ్చిన కానుక ద్వారా వారి కుటుంబ జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. సదరు పత్రికల్లో కోటిపైనే ఆదాయమని అది అవాస్తవమని అన్నారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టే సిబ్బంది మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గుడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మాకు ప్రభుత్వం మరియు ఆలయ అధికారులు జీతభత్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో టెంకాయ కొట్టే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీతభత్యం ఎటువంటి లేవు మాకు. జీతభత్యం కోసమే మేము చాలాసార్లు విన్నపం పెట్టుకున్నాము, కానీ ఏం జరగలేదు. కానుకతోనే జీవనం సాగిస్తున్నాము. వచ్చిన చిన్నపాటి కానుకలతోనే జీవనం సాగిస్తున్నాము. అది కాకుండా 2 రోజుల క్రితం ఒక పేపర్ స్టేట్మెంట్లో 1.5 పైన అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకనగా అంటే ఇప్పుడు మాకు చిన్నపాటి కానుకలు ఒక ఫోటోలో తెలపడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే 100 టెంకాయల్లో సుమారు 70 టెంకాయలు బయట పడి ఉంటాయి. లోపలికి వచ్చేది మాత్రం 30%. అందులో 1.5 అని చెప్పేసి ఎటువంటి సాక్ష్యం లేకుండా ఆయన మెన్షన్ చేసి మనకు చిన్నపాటి ఒక 10,000 కూడా జీతం రాని వాళ్ళకి ఒక్కసారి అందులో ఆల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయంలో పేద ప్రజలకు 48 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి కలగజేసుకుని కళ్యాణం లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు, సాగుదారులు యూరియా లభించక ఇబ్బందులు పడుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదన్నారు. కనీసం రివ్యూ మీటింగ్ పెట్టి సమస్యను చర్చించే పరిస్థితి కూడా లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యూరియా సమస్యలపై ఇల్లందు వ్యవహార కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి హరిప్రియ నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. యూరియా సమస్య పరిష్కరించకపోతే గ్రామాల్లో రైతులు ప్రజానికం తిరగనివ్వమని తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయన్నారు. మొక్కజొన్న పంటలు వేశారు, అదును పోయింది. రైతులకు యూరియా తర్వాత ఒక్కొక్క కట్ట ఇస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా నాట్లేస్తా ఉన్నారు, అదును పోతుంది. ఒక్కొక్క కట్ట యూరియా అందుతా ఉంది. రైతులందరూ కూడా లైన్లలో నిలబడి గోసపడతా ఉన్నారు. ఒకటే, మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగానే గనక కొనసాగితే త్వరలో ఇదే రైతులు తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టేటటువంటి రోజు వస్తుంది అనేసి రైతులందరి తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా త్వరితగతిన రైతులకు, ఎందుకంటే ఈరోజు గార్లలో లైన్లలో నిలబడ్డ రైతులతో మాట్లాడినాం. పట్టా పాస్బుక్ ఇస్తేనే అది కూడా ఒక కట్ట యూరియా మాత్రమే ఇస్తామంటున్నారు. మరి కౌలు రైతుల్ని ఆదుకుంటాము, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల దగ్గర నుంచి పట్టా బుక్కులు ఎక్కడుంటాయ్యా? మరి కౌలు రైతులకు ఈరోజు ఆదుకునే ప్రభుత్వం ఎక్కడుంది? కౌలు రైతులందరూ కూడా మరి గోసపడుతున్నా కనీసం వాళ్ళకు యూరియా బస్తాలు దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కౌలు రైతుల్ని మోసం చేశారు. రైతు బంధు ఎలక్షన్లకే పరిమితం చేస్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు, మహిళల్ని మోసం చేశారు. ఏ ఒక్క వర్గాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో సంతోషంగా లేదు. మరి ఆ పంట అదిరిపోయిన తర్వాత యూరియా ఇచ్చిన ఫలితం లేదు కాబట్టి 2 లక్షలకు పైగా 2 లక్షల టన్నులకు పైగా యూరియా అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. త్వరితగతిన మరి ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర రైతాంగానికి అందించాలి అనేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి వారికి పూర్తిగా మరి మద్దతు తెలుపుతూ వెంటనే రైతాంగానికి యూరియా ఇవ్వవలసిందిగా, అలాగే ఎక్కడ మొద్దు నిద్రపోతున్నారో ఇక్కడ ఎమ్మెల్యే కనీసం రైతులకు ఎటువంటి గోసలు పడుతున్నారో కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితి లేని, కనీసం రివ్యూ మీటింగ్లు ఎక్కడన్నా పెట్టారు అనేసి వ్యవసాయ శాఖ అధికారులతో కూడా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితిలో ఈరోజు ఇల్లెందు
మరి అధికారులు అలాగే ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు. మిమ్మల్ని ఒక్కటే అంటా ఉన్నాం, ఇల్లెందు నియోజకవర్గ రైతాంగ ప్రజల సమస్యలు తీర్చకపోతే కనీసం గూడాలలో తండాలలో ఊళ్ళలో అడుగు పెట్టే పరిస్థితి కూడా ఎమ్మెల్యేకు ఉండదు. ఈ ప్రజలే మొన్న ఇందిరమ్మ ఇళ్ళప్పుడు ఎలా అయితే తిరగబడ్డారో, యూరియాలు కట్టలు రాకపోయినా అదను పోయిన తర్వాత పంట పండకపోయినా మీరు అడుగు పెడితే రైతులందరూ కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే రైతాంగానికి యూరియా కట్ట అందించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందనేసి తెలియజేసుకుంటూ ఈరోజు మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మండల నాయకత్వానికి టౌన్ ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మాలపాటి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆశీస్సులతో మాలపాటి వెంకటరెడ్డి మార్కాపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మాలపాటి వెంకటరెడ్డి ఇంటి నుంచి ఏఎంసీ ఆవరణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆవరణంలో గౌరవ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కంటే కూడా ఈ మార్కాపురం డివిజన్ అత్యధికంగా వెనుకబాటుతనంతో అల్లాడిపోతున్న ప్రాంతంగా ఉండేది. అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతా ఉన్నాం. మీరు కూడా చూస్తా ఉన్నారు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒకప్పుడు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా జరుగుతా ఉన్నాయి అనేది కూడా మీరు కూడా చూస్తా ఉన్నారు. అయితే వీటన్నిటిని పక్కన పెడితే మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు రెండు. ఒకటి మార్కాపురం జిల్లా, రెండు వెలుగొండ. ఈ రెండు కూడా మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు నాడు మార్కాపురం వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పూర్తి చేస్తానని మన ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని మొదలు పెట్టారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు, లాస్ట్కి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటను నమ్మల. చాలా మంది ఇళ్ళకి వెళ్ళారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళకి వెళ్ళారు. మీకు పెన్షన్ వస్తుందంటే వస్తుంది అన్నారు. పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. ఇంకేం చేశారంటే కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. 4 రోజులు తిరిగారు వాళ్ళు. మనం 4 రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము. మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం. ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ కూడా జరిగింది. పెన్షన్లు ఇచ్చాం, దాదాపు మనం 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మనం ఇవాళ 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. భారతదేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ల మీద ఇంత డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్రం ఏదైనా ఉందని చెప్తే ఎక్కడ. రోజు రైతులతో ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ, యువగల సారథిగా లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్ర చేస్తూ మార్కాపురం గారుగా వచ్చారు. నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో కూడా తిరిగారు, తడుస్తూ తిరిగారు. ప్రతి ప్రాంతాన్ని చూశారు, ఈ ప్రాంత కష్టాలు చూశారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాను కూడా చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు చూశారు, ఈ ప్రాంతాల్లో కొంచెం ఒక పోటీ చేస్తాడు గిద్దలూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ వారు రవికుమార్ గారిని, స్వామి గారిని, శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కి ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు 2 విషయాలు ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు ఒకటి, మార్కాపురం జిల్లాను కూడా చేస్తాం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారన్నప్పుడు 2 నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తా ఉన్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు మన కృతజ్ఞతలు చెప్పాలి అవసరం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు విషయం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినారు. ఆ రోజు ఒక ప్రస్తావన కూడా జరుగుతున్నప్పుడు, లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరు మార్కాపురంకి వెళ్తున్నారు కదా, నేను చెప్పాను మార్కా. కర్నూలు జిల్లా కోసిగి మండలం వందకరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిం శ్మశాన వాటికల్లోని సమాధులను ఆర్లబండ మఠంకి సానుభూతి పరులుగా ఉన్న కొందరు ముస్లింలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న అదే గ్రామంలోని మరో ముస్లిం మైనార్టీ వర్గం అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. శ్మశాన వాటికను కబ్జా చేసేందుకు సమాధులను ధ్వంసం చేశారంటూ ముస్లిం మైనార్టీ వర్గం ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ముస్లిం మైనార్టీలకు చెందిన శ్మశాన వాటికలో 18 సెంట్లు స్థలం ఆర్లబండ మఠంకు కేటాయించగా అందుకు బదులుగా 1 ఎకరా పొలం ముస్లింలకు ఇవ్వాలని గ్రామస్తులతో కొంతమంది ముస్లింలు తీర్మానం చేసుకున్నారు. అయితే మఠంకు భూమి ఇవ్వటానికి ఇష్టపడని కొందరు ముస్లింలు సమాధులు ధ్వంసం చేశారని మరో వర్గం ముస్లింలు ఆరోపిస్తున్నారు. కోసిగి తహసీల్దార్ కార్యాలయంలో వేణుగోపాల్, ఎస్ఐ హనుమంతరెడ్డి ఇరు వర్గాలను విచారించి సర్ది చెప్పారు. ఇరు వర్గాలు ఘర్షణ పడితే కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. కోసిగి మండలంలోని వందకల్ గ్రామంలో సర్వే నెంబర్ 396 కింద మనకు గ్రామంలో మనకు 18 సెంట్ల స్థలం గ్రామం మధ్యలో ఉండేది. గ్రామంలో పూర్వం నుంచి పింజరి శ్మశాన వాటికగా వాడుకొని వస్తున్నది. అది చిన్నగా ఉండటం వలన ఆ గ్రామంలో మధ్యలో ఉండటం వలన పక్కల అవధూత కృష్ణస్వామి టెంపుల్ ఉండటం వలన గ్రామస్తులందరూ కలిసి చందాలు వేసుకొని 18,10,000 పెట్టుకొని పింజరి కులస్తులకి వేరే చోట 1 ఎకరా భూమి కొనుగోల్సి గ్రామస్తులు ఇవ్వడం జరిగింది. గ్రామస్తులందరూ కలిసి గ్రామ పంచాయతీ నందు కూడా ఈ పింజడి కులస్తులకు సంబంధించి అక్కడ శ్మశానిక వాడుకున్నటకు ప్రతిపాదనలు కూడా తయారు చేయబడి ఉన్నాయి. దీని విషయంలో పింజడి కులస్తులు కొంతమంది దీనికి మా పూర్వీకుల నుంచి ఉన్నాయి కాబట్టి అటువంటి మేము మార్పు చేయటకు అభ్యంతరం తెలియజేసినారు. దీన్ని 2 శ్మశాన వాటిగా వాడుకునేటకు మనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. గతంలో ఉన్న శ్మశాన వాటికి కానీ ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిని వాడుకోవడం ఉండడం జరిగింది. ఈ 2 కొంతమంది దానిని అదే విధంగా మీరు చేసుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు సొంతం కొనుక్కున్నా సరే ఆల్రెడీ కొనుక్కున్న గ్రామస్తుల చేత కొనబడిన స్థలం కూడా ఉపయోగించుకోండి, మీకు ఎటువంటి అభ్యంతరం తెలియజేయదు. ఈరోజు కొంతమంది వ్యక్తులు గ్రామంలో ఉన్న పాత శ్మశాన వాటికని పైన ఉన్న సిమెంట్ తీయడం జరిగినది. దానికి స్ట్రక్చర్స్ కూడా ఏమీ ఇక్కడ డిస్ట్రాయ్ కాలేదు, ఏం కాలేదు, అట్లనే ఉన్నవి. వెంటనే దానికి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి చేయడం జరిగింది. దాని చర్యలు తీసుకోబడింది. గ్రామస్తులందరూ కలిసి వాళ్ళు పింజడి కులస్తులు వాళ్ళ కులస్తులోనే మేమే చేసుకున్నాము, మా కులస్తులోనే కొంతమంది వ్యక్తులు కలిసి ఈ విధంగా చేసినారు. బయట వ్యక్తులు కానీ వేరే మతస్థులు కానీ వేరే కులస్తులు కానీ ఇటువంటి చర్యలు తీసుకోలేదు. మా దాంట్లోనే కొంతమంది వ్యక్తులు తీసుకున్నారు. మాలోనే ఇటువంటి జరిగింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని చేసినారు. వాళ్ళ దాంట్లోనే 1-2 ఈ విధంగా చేసిన వలన వాళ్ళ మీద పేర్లు తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద విచారణ చేసి తదుపరి మన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వచ్చినట్టు అందరినీ సమావేశం ఏర్పాటు చేసి శాంతియుతంగా ఉండడం చెప్పడం జరిగింది. మేడ్చల్ జిల్లా కాప్రసల్కేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జీజీఎస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని హాజరై కన్వెన్షన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలు సైతం సులభంగా ఉపయోగించుకునే విధంగా తక్కువ ధరల్లో ఈ కన్వెన్షన్ అందుబాటులోకి రావడం శుభ పరిణామమని తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అలాగే వినాయక చవితి ఆఫర్ లాగా మన ఏరియాకి కొత్తగా జీజీ కన్వెన్షన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ వెరీ కాస్ట్ ఎఫిషియెంట్ అనమాట. సో జనరల్గా బయట మనం ఫంక్షన్ హాల్ చూసుకుంటే 2 లక్షలు 2.5 లక్షలు తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు కూడా, కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండే విధంగా వీరు ఇక్కడ యాజమాన్యం ఆలోచించి మరి ఇంత సిటీలో ఇవాళ ఇక్కడ చూస్తే గజం 1.5 కన్నా తక్కువ వేయలేదు. సో ఇట్లాంటి ప్లేస్లో జనాల సౌకర్యార్థమై ఇక్కడ ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి కామన్ మ్యాన్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా, ఫంక్షన్స్ కూడా ఒక మంచి కన్వెన్షన్లో చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి, ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ఈ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది బిలో 1 lakhే, దీని ప్యాకేజ్ బిలో 1 lakh. సో ఇది ఏంటంటే ఎవరైనా సరే ఆడుతూ పాడుతూ దీన్ని ఒక రోజుకి అద్దెకి తీసుకొని వారి ఫంక్షన్ చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది.
సో ఇది మన ఏరియాలో మరి ఏర్పాటు చేసినందుకు యాజమాన్యాన్ని నాగిని గారిని షీఈ్ వెరీ యంగ్. సో ఆ యంగ్ ఆలోచనలతోటే ఈరోజు ఈ కన్వెన్షన్ని మరి స్టార్ట్ చేసారు, ఒక స్టార్టప్. సో యంగ్స్టర్స్ ఇట్లనే ధైర్యంగా ముందుకు వచ్చి ఇవాళ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ నడుస్తుంది. మా ఆవిడ కూడా విమెనే, స్థానిక కార్పొరేటర్. సో అంతా మహిళల గాలే నడుస్తుంది కాబట్టి రానున్న రోజులల్లో ఇంకా రాణించి ఇంకా ఇట్లాంటి కన్వెన్షన్స్ మరి మన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పెట్టి మరి పేద ప్రజలకు కూడా మంచి సౌకర్యాలు, ఒక లగ్జరీ సౌకర్యం అందించాలని వీరికి మరి కంగ్రాచులేట్. సో మా కాన్సెప్ట్ వచ్చేసి బిలో 350-400 మెంబర్స్కి ఫీజిబుల్గా లైక్ సిటీ సెంట్రల్లో ఇస్తున్నాం కన్వెన్షన్. ఇది బేసికలీ ఆల్రెడీ ప్రీ డెకరేటెడ్ స్పేస్ అనమాట. మీరు చాలా డెకరేషన్ మీద ఇన్వెస్ట్ చేసే అవసరం ఉండదు. అలాంగ్ విత్ ద కన్వెన్షన్ స్పేస్ ఫర్ functions, we also have really good outdoor lawns and poolside area where you can conceptualize according to your themes for the events like haldi, mehendi, sangeet and cocktail parties, first birthdays, anniversaries, engagements. Yeah. Okay, thank you bro. Okay. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత్పై సుంకాలు, బహిరంగ నోటీసు జారీ చేసిన అమెరికా. గాజాపై ఇజ్రాయెల్ దాడి, 5 జర్నలిస్టుల మృతి. అమెరికాలో విషాదం, కాల్పుల్లో స్టాండప్ కమెడియన్ మృతి. మెడికల్ అడ్మిషన్స్ లో భారీ స్కామ్, గుట్టురట్టు చేసిన ఈడీ. హైదరాబాద్ వాసులకు అలర్ట్, పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ONE TV న్యూస్.